ఆయననే చెప్పిండి నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. మీ పాలనకి మా సంక్షేమపు పాలనకి ప్రజా పాలనకి తేడా ఏంటిది అనేటటువంటిది నువ్వు ప్రెస్ క్లబ్ లా రైతాంగం మీద మాట్లాడతా అని చెప్పి మరి 8 తారీఖు రోజు ఏదో ఆయన ముహూర్తం పెట్టినట్టున్నాడు. 8 తారీఖు చాలా దూరం ఉంటది కానీ అందులో 4 గోడల మధ్యలో ఎందుకు బహిరంగంగానే బజార్లనే ఈ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల సమాధుల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఆ రోజు వాళ్ళ అడ్రస్లే గల్లంతేనే అని చెప్పినటువంటి మీ యొక్క దరిద్రపు పరిపాలనని మీరు చేసినటువంటి రాచరికపు వ్యవస్థని అదే అమరవీరుల సాక్షిగా అడగనీకే కడగనీకే మేమందరం ఇక్కడ కూర్చున్నాం. నువ్వు 8 తారీఖు చెప్పినావు, మేము 7 తారీఖే సిద్ధమని చెప్పి ఇక్కడికి వచ్చినాం. మేము ఈ విషయం నిన్ననే చెప్పినాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రేపు ఇక్కడికి అమరవీరుల స్తూపం కాడికి రా, మనం మాట్లాడుకుందామని చెప్పి మనం అన్నాం. తెలుసుకుందాం, రైతుల గురించి మాట్లాడదామా, నిరుద్యోగం గురించి మాట్లాడదామా, మహిళల గురించి మాట్లాడదామా, ఇంకే అంశమైన నీటి వాటాల గురించి మాట్లాడదామా, లేకపోతే మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడదామా, అప్రజాస్వామికమైనటువంటి మీ దరిద్రపు పరిపాలన గురించి మాట్లాడదాం. ఏ అంశమైనా సిద్ధమని చెప్పి మేము ఇలా వచ్చినాం. నేను ఒక టైం పెట్టిన మాట మీదకించి నేను వచ్చిన రాగానే నాకు ఒక దస్తి కూడా వేసిన. మరి అయితే రాలేడు, నేను చెప్పిన సమయానికి అయితే నేను ఇక్కడ నాకు కనబడతలేడు. మరి రేపొద్దున మేము ఇక్కడ చెప్పినప్పుడు రాలేనటువంటి వాడు, చాతగానటువంటి వాడు, దమ్ము ధైర్యం లేనటువంటి వాడు, ముఖం చెల్లుబాటు కానటువంటి వాడు రేపొద్దున ముఖ్యమంత్రి గారిని సవాల్ చేసేటటువంటి స్థాయి గాని అర్హత గాని నైతిక విలువ గాని కేటీఆర్ కు ఉందా అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. మరి ఏం ముఖం లేనటువంటి వాడు నువ్వు ఛాలెంజ్లు ఎందుకు, నీకు అవసరమా? సో తప్పించుకొని పారిపోకు, అసెంబ్లీకి మీ నాయనని పట్టుకొని రా. మీ నాయనని ఈసారి ఆరోగ్యం సాకులు చెప్పి మాత్రం మళ్ళా కూడా తప్పించేటటువంటి ప్రయత్నాలు చేయకూరి. నీ స్థాయికి మా స్థాయిలో వచ్చిండు సరిపోతుంది. నువ్వు ముఖ్యమంత్రి గారితో ఊహించుకునేటంతటి సినిమా సీను నీకు లేదని చెప్పి మళ్ళొకసారి స్పష్టం చేస్తూ